హాయ్ అండి, నేను మీ జబరాస్ బాబీ. ఇవాళ 6th ఎపిసోడ్ రివ్యూ చెప్పాలని ముందుకు వచ్చాను. అయితే ఒకసారి మరి మా ఛానల్ని జబరాస్ బాబీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి 6th ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోవాలంటే ఏం చెప్పాలో తెలియట్లేదు, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు, ఏం జరిగిందో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. అది ఈరోజు ఎపిసోడ్ మొత్తం సప్గా సాగింది. నిన్నంటే సరదాగా వెళ్ళిపోయింది. ఆ బాత్రూమ్ క్లీనింగ్ గురించి, టవళ్ళ గురించి అంతా బాగానే వెళ్ళిపోయింది. కానీ మొన్న అయితేనంటారా నాగమణికంటే ఎపిసోడ్ మొత్తం ఫైర్. ఇవాళ అలాంటిది ఏమీ లేదు, ఫైర్ లేదు, ఫన్ లేదు, ఏమీ లేదు, అంత స్లోగా అలా జరిగింది. మరి ఓపెన్ చేస్తే మరి ఒక ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. ఆ ఛాలెంజ్లో హ్యాండ్ పట్టుకుని జస్ట్ ఒక రింగ్ని ఈ పక్క నుంచి ఆ పక్కకు పంపించాలంట. ఒక టీం, 2 టీంలు అలా పంపించే క్రమంలో ఒక టీం అయితే గెలిచేసింది, యష్మి టీము. అప్పుడు చెరో టీం 2 టీంలు గెలిచినట్టు అయిందనమాట. ఆ తర్వాత వచ్చేసి శేఖర్ నబీల్ మాట్లాడుకుంటూ నాగమణికంట గురించి మాట్లాడుకున్నారండి. మా నాగమణికంట గురించి ఉన్నారు, కొంచెం మనసులో మారాడు, నిన్నట్లా లేడు, మొన్నట్లా లేడు, కొంచెం చేంజ్ అయ్యాడు. ఏదో నాగమణికంట కొంచెం చేంజ్ అయ్యాడండి. చేంజ్ అవ్వడం అంటే కొంచెం చిన్నగా మనుషులతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు అనమాట. అప్పటికి కొంచెం కాదే నాగేమనిపించింది, నాగమణికంటనే చూస్తున్నది ఒక చిన్న పిల్లని చూస్తున్నట్టు అనిపిస్తుందండి. అంటే హౌస్లో కూడా నాగమణికంట అనే అబ్బాయిని చిన్న పిల్లోళ్ళనే చూస్తున్నారు. అంటే ఒక పేషెంట్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తారు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలా జాగ్రత్తగా ఏమి అనకుండా పిల్లని సంకలేసుకున్నట్టు చూసుకుంటూ ఉన్నారన్నమాట. మరి ఏమన్నా కొంచెం నిన్న మనోడు స్ట్రాటజీ అనుకున్నాం, అది అనుకున్నాం, ఇది అనుకున్నాం. బయట కొంతమంది తిట్టుకుంటున్నారు మనల్ని, కొంతమంది పాపం ప్రాబ్లమ్స్ వల్ల అలా అయ్యాడు కదా, పాపం తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. 50-50 సపోర్ట్ అయితే నాగమణికంటకు వస్తుంది. అక్కడ కూడా బాగా చూసుకుంటున్నారు వాళ్ళు. అలా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియా బెడ్ మీద ఒక ఆవిడ కూర్చుని ఆలోచించుకుంటుంది. పాపం డల్గా, పాపం తన ఫ్యామిలీ గుర్తొచ్చినట్టున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రావడం వల్ల, అంటే వచ్చేప్పుడే 6వ రోజు కాబట్టి ఫోన్ లేదు, ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారో లేదో ఏంటో తెలుసుకోవడం ఎలాగేం తెలియకి ఒక లోన్లీనెస్తో బాధపడుతుంటే పాపం నిఖిల్ వచ్చి ఏంటమ్మా ఏమైందిరా అని చెప్పేసి పాపం ఓదార్పులాగా సపోర్ట్గా ఉన్నాడు. ఆ విధానం చూస్తే బయట ఏమనుకుంటారంటే జనాలు వీళ్ళిద్దరిగానే లవ్ ట్రాక్ ఏమైనా పెడతారేమో అన్న ఇదిలో అలా అక్కడ చిన్నది అనిపించింది. కానీ అలాంటిది ఏమీ లేదు. అక్కడ ఏదో సరదాగా ఓదార్పు, ఒక సపోర్ట్, ఒక ధైర్యం. ఇంకా తర్వాత ఏమైందంటే మొత్తం అందరూ పడుకున్నారు, లేచారు, తెల్లారింది మామ అన్నట్టుగా మామూలుగా సాంగ్ చెప్తే అందరూ యాక్టివ్గా డ్యాన్స్ చేస్తున్నారు. ఆదిత్యం గారు మొత్తం అదే అందరూ ఇంచకని డ్యాన్స్లు వేసుకుంటూ వస్తుంటే పాపం నాగమణికంటే ఏంటో పాపం ఇందాక చెప్పింది కొంచెం మారాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తే ఒక చోట కూర్చొని వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు, ఒక లోన్లీ ఫీలింగ్తో కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు. నాకు అనిపించింది ఇంతమంది డ్యాన్స్ చేస్తున్నారు కదా, నాగమణికంట కూడా డ్యాన్స్ చేస్తే బాగుండు అని నేను అనుకున్నాను. కానీ నాకే చాలామంది అనుకున్నారు తను డ్యాన్స్ చేస్తే చూడాలని చాలామందికి అనిపిస్తుంది కొంతమందికి. కాదు ఏం చేస్తాం మరి, మనవాడు ఎప్పుడు చేస్తాడో ఏంటో. తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళే టైంకి ఒక్కసారైనా డ్యాన్స్ చేస్తే నాకు చూడాలని నా కోరిక. ఆ దేవుడు కరుణిస్తారా లేదని చూడాలని ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఫుడ్ సెక్షన్కి వచ్చేసరికి ఏదో వండుకుంటున్నప్పుడు లెమన్ రైస్ చేస్తున్నాడు. అదే నవీన్ లెమన్ రైస్ చేస్తుంటే పాపం ఈ లోపల తను చేసేదే కొంచెం ఏదో పని మీద పక్కకెళ్ళి వచ్చి నేను చేస్తానని ఆయన వచ్చే లోపల అదేనని ఏదో మార్చేసాడంట. తిన్నని చెప్పేసి అయ్యో మాడిపోయింది, ఏం తిన్నా మీరే తినండి అని చెప్పేసి పాపం అక్కడ చిన్న డిసప్పాయింట్ అయింది పాపం కిరాక్ సీత. 3వ ఛాలెంజ్ ఏంటంటే ఒక చిక్కంలాగా ఉంటుందండి, పట్టి మంచంలాగా చిక్క. అంటే అటు ఇటు తాళ్ళు ఉంటే తాళ్ళ మధ్యలోంచి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక ఇటక బొంత ఉంటుంది. అదే ఇటక, మేమంటే ఇటక బొంత అంటాం మా ఊర్లో, ఇల్లు కట్టి ఇటక ఉంటుంది. అది ఆ పైన పట్టి ఉంటుంది, ఆ పట్టి మీద పెట్టి నిలబెట్టి రావాలన్నమాట. అది పడిపోతే మళ్ళీ తీసి పెట్టకూడదు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వెళ్ళి పెట్టి రావాలన్నమాట. అలాగే వీళ్ళు వాళ్ళు పెడుతున్నప్పుడు కొంతమంది పడిపోయినాయి, కొంతమంది పడిపోతే ఆదిత్యం గారు వాళ్ళ టీం తరఫు నుంచి పెడుతుంటే పృథ్వీరాజు వచ్చేసి తోసేయడానికి మొత్తమే. అదేంటి మరి ఎందుకు తోసేయడం అర్థం అదు.
తర్వాత వాట్ ఇస్ దిస్ అని షాక్ అయ్యాడు ఆయన ఆదిత్యం గారు. ఆయన షాక్ అవ్వడం కదా, మేమే షాక్, అందరూ షాక్ అయ్యారు. ఇలా చూసింది అక్కడ ఏమన్నా గొడవ జరుగుతుంది అనుకున్నాం కానండి, అసలు అక్కడ మిస్ అయిపోయింది. అసలు జరిగితే అక్కడే గొడవ జరగాలి, ఎందుకు తోసింది అక్కడ పెద్ద ఇదే ఇవ్వాలి. అది ఈరోజు ఎపిసోడ్ కంటెంట్ అక్కడ వస్తుంది అనుకున్నాను, కానీ అసలు నాకు రివ్యూ చెప్పడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయిందండి బాబాయ్, ఏం అర్థం అవ్వట్లేదు. సరే ఇది ఎలా ఉంటే ఈ తర్వాత మళ్ళీ అదే గేమ్లో వేరే వాళ్ళు ఎవరో ఈ పక్క వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు కూడా తోసేసారు. మరి అది కూడా ఏమీ లేదు, నిఖిల్ గారు ఒక కెప్టెన్గా ఉన్నారు కదా, చీఫ్గా ఉన్నారు కదా, తను కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇంకా ఎలాగైతే యష్మి టీం గెలిచేసింది ఫైనల్గా. అంటే ఇక్కడ యష్మి టీం 2 ఛాలెంజ్ గెలిచింది, నైనిక టీం వచ్చేసి వాడు గెలిచింది. అప్పుడు యష్మి టీం ఏంటంటే లగ్జరీ రూమ్కి డ్రాగన్ ఫ్లైకి రూమ్ ఎంపికైందనమాట. యష్మి టీం 2 గెలిచింది కాబట్టి వాళ్ళు డ్రాగన్ ఫ్లై అని చెప్పి రూమ్ సెలెక్ట్ అయిందనమాట. అంటే మంచి లగ్జరీ ఉంటుంది, ఆ బెడ్లు కానీ అందులో చాక్లెట్లు, మజా బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి చూసి వీళ్ళందరూ అంటూ ఎంజాయ్మెంట్ చేసుకుంటా ఎంటర్టైన్ అయ్యారన్నమాట. బిగ్ బాస్ యష్మి, నైనిక, నిఖిల్ని పిలిచి కన్సోల్ రూమ్కి పిలిచారు. పిలిచిన తర్వాత మీరు ముగ్గురు చీఫ్గా ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎవరెవరు ఏ పని చేయాలనేది మీరే నిర్ణయించాలి అని చెప్పేసి బోర్డు మీద పెట్టి తర్వాత కొంతమందికి వాళ్ళు అప్పచెప్పారు. కొంతమంది మొహమాటంగా తీసుకున్న, కొంతమంది ఇష్టం లేకుండా గేమ్ టాస్క్ కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి తీసుకున్నారు. కొంతమంది రూమ్ క్లీన్ చేయటం, కొంతమంది కిచెన్లో ఇచ్చేయటం, ఇలాగ గార్డెన్ క్లీనింగు అలాగే సెపరేట్గా లేదు. ఒక 5 మంది మాత్రమే మొత్తం అక్కడ ఉన్న హౌస్ మొత్తం క్లీన్ చేయాలంట. అదైతే ఒక టాస్క్ ఇచ్చారన్నమాట. ఆ టాస్క్ ఎవరెవరు అనేది ముందుగా తెలుస్తుంది కాబట్టి నాగమణికంట ఇప్పుడు వరకు మనం ఫైర్ అవ్వడం, ఎమోషన్ అవ్వడం, ఏదో చిన్నగా ఫన్ చేయడం లాంటిది ఏదో చూసాం ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు ఏం చేసేది తెలుసా, చిన్న రొమాంటిక్ యాంగిల్ బయటకు వచ్చింది. కాఫీ తాగుతూ ఈ కాఫీ అంటే మా వైఫ్కి చాలా ఇష్టం, హక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా వైఫ్కి ఇదే పట్టుకుని వెళ్తా అని చెప్పి కొంచెం రొమాంటిక్ యాంగిల్గా ఒక ఇష్టం, వాళ్ళ వైఫ్ అంటే ఎంత ఇష్టం అనేది తను అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ లోపల బేబక్క చూసి తమ్ముడు ఏదో అనుకున్నాను కానీ మామూలుగా లేదు అని కొంచెం బేబక్క ఆవిడ పాపం. కానీ అసలు విషయం ఏంటంటే నాకు తెలిసి బేబక్ గారే వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుందండి పాపం. లాస్ట్ మూమెంట్లో ఫన్ చేస్తుంది ఆవిడ. ఏం జరుగుతుంది ఈ ఎలిమినేషన్స్ నాకు తెలిసి ఈ వారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే థీమే చేంజ్ అయిపోయింది మొత్తం. బేసిక్గా బిగ్ బాస్ థీమే చేంజ్ కొత్తగా చేశారు కాబట్టి జనాలు నాకు అర్థమవుతున్న ప్రకారం ఏంటంటే ఎలిమినేషను ఉండదేమో ఈ వారం అని నేను అనుకుంటున్నా. పెట్టడం అయితే పెట్టారు కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ కొత్తది కదా, ఏమో ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి ఇద్దరిని పంపించి ప్లాన్ చేస్తారా నెక్స్ట్ వీక్కి, ఎందుకంటే ఇద్దరు టీం కాబట్టి నా అంచనా ప్రకారం ఎలిమినేషన్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఉంటే మాత్రం బేవక్కరైతే వెళ్ళిపోతారు, ఇదైతే నేను చెప్పగలుగుతున్నా. భోజనాల విషయం దగ్గరికి వస్తే భోజనాల దగ్గర కొంతమంది భోజనాలు చేస్తున్నారు. పాపం ఆబాయ్ నవీన్కి ఆమ్లెట్ తినాలనిపించింది. ఏంటో ఆమ్లెట్ వేసుకోవడానికి వెళ్తే పెనం చూపించి ఇదిగో ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవచ్చా, ఇక్కడ దీంట్లో ఆమ్లెట్ అవుతుందా అని అడిగాడు. వేసుకోవచ్చా అంటే ఇలా కిరాకి అలా నువ్వెందుకు ఆమ్లెట్ వేసుకుంటున్నావు, నీ డిపార్ట్మెంట్ కాదు నువ్వెందుకు వేసుకున్నావు, అది నా ఇష్టం నేను వేసుకుంటా అంటే నీ ఇష్టం ఉంటే అయితే అంట్లు కూడా కడగాను నేనెందుకు అడుగుతా అని ఆబాయ్ నవీన్ అన్నాడు. నువ్వెందుకు అడుగుతున్నావు, మళ్ళీ నీ డిపార్ట్మెంట్ కారణం నువ్వు ఎందుకు చేస్తావు, అయితే మొత్తం ఇల్లు ఊడువు అది ఊడువు అవి కూడా ఊడువు ఇది అంటే నాకు సంబంధం లేదు, నువ్వెవరన్నా చెప్పాకని అడిగి నేనెవరు చెప్పడానికి ఏంటి, నీ కారణం నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తావు అని చెప్పేసి ఇద్దరు ఆర్గ్యుమెంట్ డిస్కషన్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుద్ది అనుకున్నానండి, అస్సలు అవ్వలేదు. ఏంటో ఈరోజు అసలు ఒక్క ఫైట్ కూడా జరగలేదండి. అసలు చాలా మిస్ఫైర్ ఈరోజు. నాకు అసలు నేను డోన్ చేయను, అసలు నాకు అలా తినాలని వచ్చట్లేదు. అవి ఈ ఆర్గ్యుమెంట్లో కోపం వచ్చేసి పాపం కిరాక్ చేతికి అన్నం తింటాం మానేసి పెట్టేసింది. అక్కడ నుంచి లేచిపోయి పాపం వెళ్ళిపోయి పడుకుంది. అది పాపం నాకైతే ఒక బాధ అనిపించింది. పాపం కిరాక్ చేస్తే పాపం అన్నం తినదు, ఎవరైనా అన్నం తినకపోతే బాధే కదండి ఎవరికైనా. పాపం మరి అమ్మాయి మరి భోజనం చేయకుండా వచ్చిన హట్ అయిపోయి వెళ్ళిపోవడం అది నాకు నచ్చలేదు.
పాపం. కానీ అభయ నవీన్ కూడా తప్పేమీ లేదు. అది కొన్ని సిచ్యువేషన్ ఆకలేసింది అందరిని అడగడం చేయమంటాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి మన పని మనమే చేసుకుందాం, నాకు తినాలనిపించింది కదా అని చెప్పేసి ఇలా ఉంటాడేమో తప్ప దాని చిన్న ఆర్గ్యూ అది వాళ్ళ అండర్స్టాండింగ్లు బట్టి ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు రేపు మనం చూస్తున్నాం కాబట్టి హౌస్లో వాళ్ళిద్దరు అన్న చెల్లి అన్న బాండింగ్లో వాళ్ళిద్దరూ జోవియల్గా క్లోజ్గా ఉంటున్నారు. పాపం వాళ్ళు తను అభయ్ని అన్న అంటూ పిలుస్తూ సరదాగా తిరుగుతున్నారు. అలాంటి జోవియల్లో అనుకున్నా పర్లేదు, కానీ గొడవ పడి అంత రేంజ్కి వెళ్ళిపోయి మళ్ళీ తను ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి ఒక అన్నని అర్థం చేసుకోలేక వెళ్ళిపోయి పడుకుంటూ పోవడం అనేది నాకు అది కరెక్ట్ కాదేమో. చిన్నది అడిగింది అంటే ఆ గేమ్ విధానం చూస్తే మరి అది కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. మరి ఏం జరుగుతుందో ఏమో మన నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో. అదేవిధంగా అబ్బాయి మిగతా హౌస్ మేట్లతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు గార్డెన్లో తాగేసిన బాటిల్స్ అవన్నీ నేను తీసి డస్ట్బిన్లో వేస్తున్నా. నేను అప్పుడు ఏం అంటున్నాను, ఇక్కడ క్లీన్ చేయాల్సిన ఎవరు తీయండి అని నేను అంటున్నానా? అంటలేదు కదా. సరే అది మన పని నీట్నెస్ ఉంచుకోవాలి కాబట్టి ఏవైతే ఏముందని చెప్పి తీసేస్తాను. అలాగే నేను ఆమ్లెట్ దగ్గర కూడా అలాగే చేశాను. దానికంతా ఈ గొడవ చేయాల్సిన అవసరం చెప్పాలి అన్నా, మీ వర్క్ మీరు చేసుకుందాం అన్నా, మన పని మనం చేసుకున్నాం, అది మన పని కాదు కదా అని చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వేందుకు చేస్తున్నావు ఆర్గ్యుమెంట్ కింద షౌట్ అయితే నాకు ఎలా అనిపిస్తుంది, అందుకే నేను షౌట్ అయ్యానని చెప్పేసి అబ్బాయి నవీన్ అన్నాడు. అది కూడా కరెక్టే. ఏదైనా ఉంటే క్లారిటీగా గొడవ పట్టకి ఏమి రాలేదు కదా, గేమ్ ఆడటం గేమ్ కరెక్ట్గా ఆడుకుంటే ఏదైనా కరెక్ట్గా వెళ్తావే. వెళ్ళకుండా నీ ఇక్కడ ఏదో చేయాలి, క్రియేట్ చేయాలి, మన పై చేయాలి, మనకు కూడా ఏదో అవ్వాలని చెప్పేసి ప్రతిదానికి అది బయట వాళ్ళు ఎవరు కాదు కదా, అందరూ మన వాళ్ళే, అన్నాన్ని తిరిగే వాళ్ళే, మన ఫ్రెండ్సే, బ్రో సిస్ అనుకునే మనుషులే. కాబట్టి మనం ఎందుకు అక్కడికి వెళ్ళి అంత చేయాల్సిన అవసరం లేదు. అంత ఆర్గ్యూ దేనికైనా సరే అలానే కాంప్రమైజ్ అయిపోయి తగ్గిపోకూడదు. కానీ చెప్పే విధానం చెప్తే ఏదైనా సర్దుకుంటాయండి, గొడవలు ఉండేవని. ఏమంటే ఏదో ఆడియన్స్ ఎలాగ గొడవలు కావాలనుకుంటారు, ఓకే అలాగని చెప్పేసి గొడవలు కావాలనుకుంటున్నారు అని చెప్పేసి గొడవ పెట్టుకోవడానికి మాత్రం ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. గొడవ లేకుండా కూడా ఎపిసోడ్లు కంటిన్యూ చేయొచ్చు, అంటే బేసిక్గా లోపల కూడా కంటిన్యూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు గొడవ లేకుండా కూడా. అలా ఇచ్చుకోవచ్చు. ప్రతిదానికి గొడవ అంటే ఎక్కడవుతుందండి, అవ్వదు కదా. అవే ఏమంటున్నారంటే పక్క వాళ్ళతో వాళ్ళ హౌస్ మేట్స్ వాళ్ళ టీం మెంబర్స్ ఏమంటున్నారంటే వాళ్ళకి మొత్తం మీద 5 అంటే హౌస్ మొత్తం ఒక 10 మంది క్లీన్ చేయాల్సింది 5 క్లీన్ చేస్తున్నారు కదా, అది వాళ్ళకి నచ్చట్లేదు, అందుకే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు అని అన్నాం. మరి వాళ్ళు ఎలాంటి అభిప్రాయంతో కిరాక్ సీత వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియదు. కానీ అబ్బాయి అభిప్రాయం ఏంటంటే 10 మంది చేయాల్సిన పని 5 చేస్తున్నారు, అది వాళ్ళకి నచ్చట్లేదు, అందుకే ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి కాబట్టి మన పనులు అక్కడికి రాని హెల్పింగ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది, చేస్తే ఇక్కడ కూడా చేయాలి కదా అన్న ఇదిలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అట్లా కొంచెం క్లారిటీ ఇచ్చాడు. అంటే వాళ్ళకు టీం మెంబర్స్ చెప్తున్నాడు అన్నమాట, అంతే. ఈ విధంగా చూసుకుంటే కిరాక్ గీత ఏం చెప్తుందంటే పడుకునే ముందు తన బెడ్ మీద ఏమని చెప్తుందంటే రాజులు చెలికెత్తుల్లో బిహేవ్ చేయకండి, ఒకరు చెప్పిన పని మనం చెయ్యాలి అని రూల్ లేదు, ఎవరు చెప్తే మనం ఏదో చెప్తాం, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, మన పని మనం చేసుకుందాం, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, అంతేగాని ఒకళ్ళ పనులు ఒకరు దూరి వీళ్ళ పని వాళ్ళ పని వీళ్ళు చేసుకోవద్దు, ఎవరి పనులు చేసుకుంటూ వెళ్తే అంత టాస్క్ అంత కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పేసి తన అభిప్రాయం ఇది. ఇలాంటి ఎపిసోడ్లో ఇలా జరుగుతూ ఇలా సప్పగా చిన్నగా అలా ఎంటర్టైన్మెంట్ లేకుండా గొడవ లేకుండా అలా అయిపోయిందండి. ఇది ఈరోజు రివ్యూ అంతా కూడా నాకు అనిపించిన అభిప్రాయం మాత్రమే చెప్పానండి. అంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకని చెప్పి నాకు హౌస్ మేట్స్ మీద ఎవరి కోపం లేదు, ఎవరి మీద ఇష్టం లేదు, నేను ఎవరికి సపోర్ట్ కాదు. జనాలు కూడా కొంతమంది ఇదే బిహేవియర్ అనుకుంటున్నారు, ఇలాగే ఉంది ఈరోజు అన్నట్టుగా. నేను ఒకరిద్దరు ఫోన్ చేసుకున్నాను, ఈరోజు మీకు ఎలా అనిపించింది అని అడిగితే ఏడ ఏం లేదన్నారు కూడా వాళ్ళు కూడా. కొంతమందికి ఇలా అనిపించింది, అది నేను చెప్పాను నా రివ్యూ ప్రకారంగా. ఓకేనా, నా అభిప్రాయంగా మీకు నచ్చినట్టయితే మరి ఈరోజు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంకా మంచి రివ్యూగా మంచి కుమ్మేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.